తెలంగాణ యావత్ బీసీ వర్గాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. త్వరలోనే ఈ వారం రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులను, బీసీ కుల సంఘాలను, బీసీ ఉద్యోగ సంఘాలను, బీసీలకు సంబంధించినటువంటి అనేక మంది ఏ 42% సంబంధించి ఆకాంక్షించారో వాళ్ళందరితోటి సమావేశాలు ఏర్పరచుకొని భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు కూడా ఇందుకు సంబంధించిన నిర్దేశనం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒక ఏ శాసనసభలోనైతే అది బీజేపీ కానీ టీఆర్ఎస్ ఎంఐఎంతో సహా ఏకగ్రీవ తీర్మానానికి మద్దతు ఇచ్చినారో మరి కేంద్రంలో రాష్ట్రపతి గారి ఆమోదం పొందడానికి సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ తీసుకునే ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. అందుకే ఈ సమావేశాల్లో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని దేశవ్యాప్తంగా తెలంగాణ రోల్ మోడల్గా ఉన్న ఈ యొక్క కుల సర్వే 42% రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదింపజేసుకొని తెలంగాణలో అమలు చేయడానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తాం. తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగానైతే శాసనసభ వేదిక మద్దతు ఇచ్చినాయో ఇప్పుడు కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఢిల్లీకి సంబంధించి బాధ్యతగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కానీ కేంద్ర మంత్రులు, మిగతా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులు ఇది చట్టంగా రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు దీని పట్ల సానుకూలంగా పనిచేయాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ యావత్ బీసీ వర్గాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. త్వరలోనే ఈ వారం రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులను, బీసీ కుల సంఘాలను, బీసీ ఉద్యోగ సంఘాలను, బీసీలకు సంబంధించినటువంటి అనేక మంది ఏ 42% సంబంధించి ఆకాంక్షించారో వాళ్ళందరితోటి సమావేశాలు ఏర్పరచుకొని భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు కూడా ఇందుకు సంబంధించిన నిర్దేశనం చేయడం జరిగింది.